బాలాజీ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం నాడు రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థి సత్కార కార్యక్రమం నిర్వహించబడింది. 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన 148 మంది విద్యార్థులకు రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షులు తొండపునాటి శంకరయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు బళ్ళారి వెంకటరాముడు, పామురాయి వెంకటేష్, రాయలసీమ బలిజ మహాసంఘం యువజన అధ్యక్షులు తొండపునాటి రమేష్, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఎక్స్-జెడ్పీటీసీ వేణు, న్యాయ సలహాదారులు ఆదెన్న, రవికాంత్ రమణ, లెనిన్ బాబు, జీవీ రమణ మాట్లాడుతూ విద్యతోనే విజయాలు సాధించవచ్చని అనేక ఉదాహరణలను వివరించారు. అలాగే పేద విద్యార్థులకు విద్య, వైద్య పరంగా ఎటువంటి సహాయ సహకారాలైన అందించడానికి రాయలసీమ బలిజ మహాసంఘం ముందుంటుందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులను అభినందిస్తూ 10వ తరగతి తర్వాతి దశ జీవితాన్ని మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్గా భావించాలని సూచించారు. అలాగే వారి ఇష్టాల ప్రకారమే విద్యారంగాన్ని ఎంచుకోవాలని, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దకుండా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు ₹1000 నగదు బహుమతి, మోమెంటో మరియు ప్రశంసా పత్రాలను ప్రముఖులచే అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్నం విజయభాస్కర్, కోనేటి సాయి ప్రసాద్, చలపతి, సురేష్ సత్యనారాయణ, నాగేంద్ర, ప్రసాద్, నగేష్ రామకృష్ణ, లింగమయ్య, స్వామి రామచంద్ర, రామకృష్ణ, ప్రభాకర్, మనోజ్ కుమార్, సాయి, సందీప్, మధుసూదన్ రామాంజనేయులు, మనోహర్, సత్యనారాయణ, చంద్రశేఖర్ వెంకటరమణ, దండు శ్రీనివాసులు, రంగనాయకులు, నాగరాజు, నాగభూషణం, అడ్వకేట్ వీరన్న, కట్ట సుబ్రహ్మణ్యం, ధ్రువ, నాగేంద్ర, రాజేష్ విద్యార్థులు, తల్లిదండ్రులు, బలిజ సంఘం కార్యవర్గం పాల్గొన్నారు. ఈరోజు అద్భుతమైనటువంటి విజయం సాధించి ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోబోతున్నారు. ఈ ప్రోత్సాహంతో సభాధ్యక్షులు శంకర్ గారికి, అదేవిధంగా వేడుకమైన ఇతర పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు 550 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు ఆశిస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు ఒక స్థాయికి రావాలంటే పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టిన సంఘం అధ్యక్షులు గారి మెంబర్స్ అందరూ కూడా, ఇతర పెద్దలందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చదువు యొక్క విలువను ఇంతకుముందు లెనిన్ గారు, మన ఆదరణ గారు చెప్పారు. కాబట్టి నేను మొదట రిపీట్ చేయవచ్చు. చదువుకు పెద్ద ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నేను ఈరోజు రాయలసీమ కూర్చొని పెద్ద సమస్యలో మాట్లాడుతున్నానంటే అది చదువు పెరిగిన శిక్షణ. కాబట్టి చదువు సమాజంలో గౌరవం పెరుగుతుంది. నేను చెప్పేది ముఖ్యంగా స్టూడెంట్స్కి కష్టపడి లక్ష్యం ఉంటారు. నేను 10th క్లాస్ అయినా కానీ మా గ్రామంలో చదువు తెలుసుకోవాలి. ఆమె మళ్ళీ నన్ను చదివించాలి. కాబట్టి నేను ఒక అసిస్టెంట్ స్థాయిలోకి మాట్లాడుతున్నాను. కాబట్టి నేను పిల్లలు చెప్పలేదు, పోలీస్ వస్తుంటే దాని గురించి మనం డిస్కవర్ కావద్దు. దాన్ని మనం ఛాలెంజ్ తీసుకోవాలి. అప్పుడే లైఫ్ మనం పైకి ఎదుగుతాం. ఎందుకంటే నేను చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాను. బుక్స్ కావాలి. అప్పుడు నా ఫ్రెండ్స్
మేము అందరం కలిసి బుక్స్ కూడా చదువుతున్నాం. ఒక గైడ్ ఒక 200 రూపీస్ ఇస్తే 30 బుక్లు చదువుకునేవాళ్ళం. కాబట్టి మనం లైఫ్లో చదువులో సక్సెస్ కాకపోవడానికి కారణం చదవండి. నేను పేదరికం, మా నాన్న రైతు, మా నాన్న కూలి, మా నాన్న అటెండర్, అందువల్ల చదవకపోయాను. అది ఉండాలి, కసి ఉండాలి. మన కింది స్థాయిలో ఉన్నప్పుడు మనం పైకి వెళ్ళాలా అని కసి ఉండాలి. పిల్లలు కూడా పేరెంట్స్ ఉండాలి. అటువంటి ఉన్నప్పుడే మనం పై స్థాయికి వస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా చదువు విషయంలో పేదరికం అడ్డు కాదు, కారణం కూడా. మనకు ఇటువంటి పెద్దలను కూడా సహాయం చేసేవాళ్ళం సంస్థలు ఉంటాయి. కాబట్టి దయచేసి పిల్లలు ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్. కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ మంచిగా ప్లాన్ చేసుకోండి. ఒక గోల్ పెట్టుకోండి. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు చూపించండి. మీరు కసి పనులు పెట్టుకోండి. డెఫినెట్గా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. నేను పేరెంట్స్ గురించి చెప్పే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్జెక్టు వాళ్ళు చదివేవాళ్ళు. మీ యొక్క అభిరుచి వాళ్ళపై ఉంటుంది దయచేసి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టు మీరు చేసినప్పుడు వాళ్ళకి పొద్దున పేరెంట్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకి దేంట్లో బాగుంటుందో దాంట్లో చదివించండి. డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు. ముఖ్యంగా నేను చెప్పినట్టంటే చదువుకున్న పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆ స్థాయికి వచ్చాను కాబట్టి నేను ఎక్కడైనా ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పేద పిల్లలకి బుక్స్ కానీ నాకు వచ్చినంత సహాయం చేస్తున్నాను. సహాయం కాదు, ఎంకరేజ్మెంట్. అంటే ఒక సంతృప్తి దానివల్ల పెద్ద కాదు. కాకపోతే పిల్లలు ఎంకరేజ్మెంట్ ఉంటారు. ఇప్పుడు మీరు మన అమ్మాయిస్తారు, ఇక్కడ వీళ్ళందరూ మనం సన్మానిస్తున్నారు. రేపు లైఫ్లో మీరు టర్నింగ్ పాయింట్. నేను ఇక్కడ సన్మానం అనుకున్నాను, ఇంకా ప్రయత్నం కదా అని ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఎడ్యుకేషన్, అంటే ఒక మోటివేషన్ ఉంటుంది పిల్లలు. అది మీరు ఉండాలి. ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చాయని మనం కాంప్రమైజ్ కావద్దు, గమనం కావద్దు. దీన్ని మనం బయట నేర్చుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే లైఫ్లో మనకు ఒక సాధన ఉంటారు. ముఖ్యంగా మీ పేరెంట్స్ ఇవ్వాలి. మీ గురించి కష్టపడి చదవాలి, రక్తాన్ని చెల్లించి స్కూల్స్ పంపిస్తున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత బ్యారికేషన్స్ కానీ, చదవడం కానీ, ఈ సోషల్ మీడియా కానీ ఎక్కువ దానికి దూరం ఉంటే పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్ మీ గురించి పడే కష్టాలు మైండ్ పెట్టుకోండి. అప్పుడు డెఫినెట్గా మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. అదే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 150 మందిలో ఒక 10-15 మందిలో డెఫినెట్గా గ్రూప్ స్థాయి, ఐఏఎస్ ఐపీఎస్ పోతున్నాను కోరుకుంటున్నాను. ఆ పట్టుదల ఇక్కడ రాయలసీమ బతుమాసంగా మీరు క్రియేట్ చేసింది. 10th క్లాస్ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంది. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి బుక్స్ అప్లై చేసుకోండి. నేను నా ఇంటర్మీడియట్ నుంచి నేను చదివించే బుక్స్ కూడా ఇక్కడ జిల్లా గ్రంథాల సంస్థలో బుక్స్ ఇచ్చాను. మన మంచి బుక్స్ ఉన్నాయి. మీరు ఫ్రీ టైంలో చదువుకోండి. మనం కారణం చూడకూడదు, మనసుగా మాట్లాడుకుంటారు. కాబట్టి మన యొక్క అసైన్మెంట్ తర్వాత పేరెంట్ కారణం చూపించారు. మనసుగా మాట్లాడుతుంది. కాబట్టి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, టెక్నాలజీ ఉంది. దేనికి ఉపయోగించుకోండి, అన్ని ఉపయోగించుకోవడంలో సక్సెస్ కావాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కరి మీద భవిష్యత్తు కూడా నా తరఫు నుంచి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి కానీ గైడెన్స్ కావాలన్న పిల్లలకి, పేరెంట్స్కి, అదేవిధంగా ఏదైనా హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా నేను ముందుంటాను. ఉదాహరణగా చదువుకున్న పిల్లలకి నాకు చాలా ఇష్టం. డెఫినెట్గా అందరూ ఎంకరేజ్ చేస్తాను. భవిష్యత్తులో కూడా సంఘ నాయకులు రిక్వెస్ట్ చేస్తారు, చదువుకున్న పిల్లలకి సహాయం చేయండి. వాళ్ళు జీవితాంతం కూడా వీళ్ళందరూ కూడా ఒక ధైర్యంగా పంచుకుంటారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం అధ్యక్ష వారికి, సంఘ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకంటే కూడా నమస్కారం. సార్ యూనియన్ అధ్యక్షుడు రమేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, రాయలసీమ పరిశ్రమ అధ్యక్షుల గారికి, అలాగే రాయలసీమ పరిశ్రమ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన అడిషనల్ ఎస్పీ శ్రీనివాసు గారికి, మన రాయలసీమ పరిశ్రమ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పల్లెలో ఇంతమంది 550 మార్కుల పైన తెచ్చుకున్నారంటే మనమందరం పల్లెలందరూ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు మన కుటుంబ సభ్యులు
ఇంత చక్కని మార్పులు తీసుకొని ఇక్కడ ఈరోజు వేదికంతా కళ్యాణ మండపంతో పూలు నిండిపోయేంత పల్లె కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన పల్లె కుటుంబ సభ్యులకి ఒకటి తెలియజేస్తున్నాను. మన వాళ్ళలో కటిక పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఇందాక రమణాబాబు గారు చెప్పారు, వాళ్ళు చైతన్య కాలేజీలో ఫ్రీగా చదివిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎవరైనా కానీ మన ప్రజలు ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకో విషయం, మన ప్రజలు చుట్టుపక్కల ఊరు నుంచి కానీ పల్లెల నుంచి కానీ ఇక్కడ అన్నట్టు హాస్పిటల్ వస్తుంటారు. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ ఏదైనా అవసరం పడితే ఎవరు అడగాలో వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి అవసరం ఎవరికైనా వచ్చినా రాయలసీమ పరిశ్రమ అనేది ఉంది, అక్కడ నంబర్ పెట్టుకోండి, సంఘంతో కలుపుకుని నంబర్లు తీసుకోండి. ఏదైనా బ్లడ్ అవసరం ఉన్నా హాస్పిటల్స్ లో ₹1,00,000 బిల్ చేస్తారు. మాకు తెలియజేస్తే దాంట్లో 30,000 40,000 కానీ తగ్గించే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే హాస్పిటల్ వచ్చి అక్కడ డాక్టర్తో మాకు అందరూ పరిచయాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి 30,000 కానీ 40,000 కానీ ఇక్కడ ఫీజు తగ్గడం జరుగుతుంది. అలాగే బ్లడ్ అవసరం ఉన్నా అర్ధరాత్రి కానీ తెలియజేసి వెంటనే వచ్చి అక్కడ బ్లడ్ మన వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం, ఇప్పుడు చైతన్య కాలేజ్ కావచ్చు, నారాయణ కాలేజ్ కావచ్చు, ఒకవేళ అక్కడ 1,00,000 ఫీజు అడిగారు, మన సంఘానికి తెలియజేసి అక్కడ కూడా మీరు వచ్చి అక్కడ ఒక 40,000 50,000 ఫీజులో తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు కూడా ఉపయోగించుకోండి. మన ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా రాయలసీమ పరిశ్రమ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కాలు ఆదాయంగా మాట్లాడుతున్నాం. చిన్న విషయం చెప్పాలని నేను నిర్ణయించుకుంటున్నాను. నేను మీనాక్షమ్మ సంయుక్త వికాస కేంద్రం యొక్క హాస్టల్ నడుపుతున్నాను. పిల్లలందరినీ ఇద్దరు పిల్లలు శ్రీ చైతన్యంలో చదివిస్తున్నాను. ఇప్పుడు పిల్లలు కూడా 67 మంది ఉన్నారు. 927 నుండి 980 వరకు మా పిల్లలు 9 మంది వచ్చారు. దయచేసి ఇక్కడ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నా హాస్టల్లో సీట్ ఉంటుంది, వాళ్ళకందరికీ శ్రీ చైతన్యాలు చదివిస్తున్నాను. కాబట్టి ఎవరైనా దయచేసి తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఆడబిడ్డలు మీరు చదివించగలరని సభాముఖంగా తెలుస్తున్నాను. మీరు ఎవరైనా ఉంటే దయచేసి పేరు నామం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి చదువు లేదు ఎక్కడ బతకలేమనేది ఈరోజు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏం చేయాలన్నా సెల్ తీసుకోవాల్సిందే, వాట్సాప్ ఓపెన్ చేయాల్సిందే. మన భూములు ఇంతకు ముందు మన భూములు మేడం బుక్కులు చదువుకుంటాడు, ఏదో ఇదే క్లాస్ చదివితే చాలు మన భూమి ఉందా లేదా, ఎక్కడుంది, ఏడుంది, ఏ లిస్టులో ఉందని తెలుసుకుంటాడు. ఈరోజు అవసరం పోయింది, మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఈరోజు మన సెల్లులో ఓపెన్ చేస్తే కనుక మనకు తెలియదు. కాబట్టి మనం మంచిగా చదువుకోవాలా. మీరు పిల్లలకు ఒకటే చెప్తాడా, మంచి గ్రూప్ తీసుకోండి, మీకు ఇష్టమైన గ్రూప్ తీసుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకోకుండా ఆ ఇష్టమైన గ్రూప్ని కష్టంగా లేకుండా ఇష్టంగా చదివితే మంచి మార్కులు తెచ్చుకొని మంచి పొజిషన్ అయిపోతారు. కాబట్టి అదేవిధంగా మన కాలేజీలో గురువుని గౌరవించండి, ఇంట్లో తల్లిదండ్రులను ప్రేమించండి, అందరితో పిల్లలతో బయట స్నేహితులతో కలిసిమెలిసి ఉండండి, ఎక్కడ వివాదాలకు పోవద్దండి. మనకు చదివే ముఖ్యం. అందరితో కలిసి అందరితో కలిసి ఉండి మంచిగా చదువుకొని రేపొద్దున మంచి మార్కులతో పాస్ అయ్యి మళ్ళా మన కులస్తులకి గ్రూప్ 2 గ్రూప్ 1 అంతా అనుకుంటే ఏదైనా సాధించేది. ఎందుకంటే 500 మార్కులు తెచ్చుకున్నారంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివి అదే పెద్ద కథ కాదు. మీరు అనుకుంటే మనము 500 మార్కులు వచ్చే మనం కారణం వేస్తే మళ్ళీ మనం 50 పొజిషన్లో ఉంటామో అదే పొజిషన్లో ఉంటాం. కాబట్టి మంచిగా చదువుకొని రేపు పొద్దున ఏదైనా ఆఫీసులో కూర్చుంటే కులస్తులు వస్తే బయట చెప్పుకోకుండా మాట్లాడనేది సాయం చేసి పెట్టాలనే ఆలోచనతో అనుకుంటూ ఈరోజు మిమ్మల్ని పిలిపించి చేయడము పెద్దలు ఒక్కరు వాళ్ళ శ్రీనివాస సహాయం చేయాలి. అందరూ పెద్దలు వచ్చినారు, వాళ్ళ సలహాలు వినండి, వాళ్ళ సూచనలు వినండి.
బలిజ బంధువులందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి బలిజ విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి బలిజ విద్యార్థులందరికీ కూడా 550 మార్కులు పైబడినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కార అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 24-25 సంవత్సరానికి గాను దాదాపు 100కి పైగా ఈరోజు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి 63 మండలాలలో, అంటే అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 63 మండలాల్లో ఉన్నటువంటి బలిజ బంధువులందరికీ కూడా మనం పత్రికా ముఖంగా అలాగే సోషల్ మీడియా ముఖంగా తెలియజేశాం. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బలిజ బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమం వెనుక రాయలసీమ బలిజ మహాసంఘం ఎంత కష్టపడుతుందో మీరు తెలుసుకోవాలి. దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డులో ప్రధానోత్సవం ఖర్చుతో కూడుకున్నటువంటి పనైనా కూడా సంఘమే అంతా భరించి మన పిల్లలందరినీ ప్రోత్సహించాలి. ఇందాక నిధి గారు చెప్పారు, కులము లేదు అంటే బయటికి పోయిన తర్వాత కులం ఉండకూడదు. మనం ఎంతసేపు ఉన్న లోపల ఉండి కులం మన వాళ్ళని ప్రోత్సహించాలి. మన వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు. అలాగే ఇక్కడ మన ఉంటే వాళ్ళకి కూడా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను చదువు బాబు చిత్రం సాయి కేశవరెడ్డి స్కూల్ అనమాట. నేను చదువుకున్న మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు బాగా చదవాలి. అప్పుడు తెలిసి కాదు నాకు చదవాలి అలా చదవాలని చెప్పి. నేను పేరెంట్ అయిన తర్వాత ఆ ప్రెజర్ ఎట్లుంటుందో నేను తీసుకున్నాను. అందుకనే మా పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, పేరెంట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు. దయచేసి అందరి ఇంట్లో ఫోన్ టీవీ తప్ప రిలేషన్షిప్ ఏమి లేదు. ఎవరి దగ్గర రిలేటివ్స్ దగ్గర కలుద్దామని పిల్లల్ని తిప్పలేదు. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు, అది తప్పండి. కొంచెం అందరితో టైం స్పెండ్ చేయండి. రిలేటివ్స్ దగ్గర మ్యారేజెస్కి వెళ్ళండి. అన్నింటితో టైం స్పెండ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది. కేవలం చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. అలాగని మనం హైరేజ్ ఇవ్వతే కొంతమంది మారిపోతుంటారు. మాటలు కానీ చేష్టలు కానీ అవి ఎప్పుడు చేయొద్దండి. ఎంత వారి పేరెంట్స్ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ధైర్యంగా రావచ్చు. సార్ ఇటు చూడండి, సార్ ఇటు చూడండి మేడం, ఇటు చూడండి మేడం ఇటు చూడాలి. అందరికీ సార్ సంఘం ఆ వేదాంతలో పరిగణించు. చూడండి చూడండి
జీ శ్రీలక్ష్మి సన్నాఫ్ జగన్ సూర్యనారాయణ గారు దీనికి చూడండి చూడండి సార్ ఇటు చూడండి మీకంటే అడుగురు మాకు అడుగుతారు సరే సార్ వన్ మోర్ శ్రీ వైష్ణవి చూడండి డాక్టర్ శ్రీ వెంకటరమణ సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి ఓకే సార్ మేడం ఇటు చూడండి బి నిజాన్ సన్నాఫ్ లక్ష్మీనారాయణ సార్ ఇటు చూడండి సార్ సార్ పి నాయక మేడం మేడం ఇటు చూడండి బి గౌతమ్ సాయి చూడండి సన్నాఫ్ బి రామకృష్ణ భోజనం చేసి మరి వెళ్ళాల్సింది కాబట్టి పి జయరామ్ సాయి చూడండి 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 సార్ ఇటు చూడండి సార్ యు నిమిత సార్ డాక్టర్ శివ ప్రకాష్ గౌతమ్ చంద్ర ఇక్కడ చూడాలా చూడాలమ్మా రైట్ ఎం గౌతమ్ సాయి సన్నాఫ్ సాయి సార్ ఇటు చూడండి సార్ కే జగన్ అలాంటి ఆలోచన కే జగన్ ఎం శ్రీనిధి డాక్టర్ ఎం సునీత శ్రీనిధి డాక్టర్ బి రవీంద్ర శ్రీనిధిమా ఏమా పేరు ఏ రుద్రగా డాక్టర్ జయరామకృష్ణ చూడండి సార్ డాక్టర్ సత్యనారాయణ సార్ ఇటు చూడండి సార్ మేడం ఇటు చూడండి డి బంగారు వెంకటరమణ మేడం ఇటు చూడండి సార్ చూడండి ఓకే రెడీ రెడీ మన ముఖ్య అతిథి సార్ చూడండి సార్ అడిషనల్ ఎస్పీ గారికి సన్మానం కే బాబు సన్నాసి హరిబాబు సార్ ఇటు చూడండి మేడం సార్ ఇటు చూడండి డి కీర్తన డాక్టర్ బి శ్రీనివాస్ సార్ ఇటు చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి
సార్ ఎం శివచంద్ర దేవ్ చూడండి రైట్ సార్ ఇటు చూడండి సమీర్ సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి సార్ శ్రీనివాసరావు సమీర్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సమీర్ సార్ మేడం ఇక్కడ చూడండి మేడం ఇక్కడ చూడండి దేవశ్రీ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ శ్రీనివాసరావు సార్ 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 మేడం ఇటు చూడండి మేడం సార్ సార్ చూడండి ఓకే ఓకే సార్ వారికి మనము ఆసక్తి ఇవ్వాలి. సార్ సార్ మేడం మేడం ఓకే సార్ చూడండి సార్ రైట్ రైట్ సార్ సార్ చూడండి సార్ 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 చూడండి సార్ ఏముంది సార్ చూడండి సార్ ఓకే రెడీ రైట్ రైట్ ఫ్రెండ్స్ మమ్మీ కొంచెం పక్కన ఆ ఫోటో లేకపోతే బాగా సార్ చూడండి సార్ సార్ చూడండి
ఫోన్ చేసి సరే ఓకే డన్ అయిపోయింది బాబాయ్ చెప్తే ఆయన చెప్తే అయిపోయింది అదే చెప్తే టైం అయిపోయిందని మళ్ళీ చెప్పినారు మళ్ళీ అయ్యో ఇంకేం కాదు ఇంకా ఫస్ట్ తీసుకొని